ఇప్పుడు మనం టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: రైస్, ఉడికించి పెట్టుకున్న రైసు 1 కప్పు, టమాటాలు 4, ఎండుమిర్చి 5, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక చిన్న ముక్క చెక్క, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్. ఇప్పుడు మనం టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో చిన్న ముక్క చెక్క తీసుకున్నాం కదా, ఇది ఈ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. వేసి ఇవి 3 మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి పేస్ట్ లాగా. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండిలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో టమాటా ముక్కలు వేద్దాం. ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గనివ్వాలి. ఈ టమాటా రైస్ చాలా సింపుల్. ఇంట్లో రైస్ ఉంటే సరిపోతుంది, చిటికలో చేసేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయడం లేదు. ఈ టమాటా బాగా ఉడికిపోయాయి కదా, దీంట్లో తగినంత ఉప్పు, పసుపు వేసి ఇంకోసారి బాగా కలిపెట్టండి. మనం ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, చెక్క వేసుకున్నాం కదా మసాలా, ఆ పేస్ట్ వల్లే టేస్ట్ వస్తుంది. ఇది ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇది బాగా మెత్తబడిపోయాయి కదా, దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఇది మొత్తం ఈ పేస్ట్ అంతా వేసేయాలి. పేస్ట్ అంతా వేసి ఇది పచ్చిది మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఈ టమాటా గుజ్జులో బాగా మగ్గిపోవాలి. అంటే కొంచెం ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది బాగా వేగిందంటే. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఇది ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా వచ్చిందంటే ఇది బాగా ఉడికిపోయినట్టు, బాగా వేగిపోయినట్టే. ఇప్పుడు దీనిలో మనం రైస్ వేసుకుందాం. ఈ రైస్ బాగా కలుపుకోవాలి. ఆ టమాటా అది మసాలా పేస్ట్ మొత్తం ఈ రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వెమ్మటనే తినేయొద్దు, ఒక 5 నిమిషాలు ఆగి తినండి. ఎందుకంటే ఈ మసాలా టమాటా గుజ్జు మొత్తం అన్నానికి పట్టాలి కదా, పట్టడానికి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి తినండి. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్ట్గా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మా నాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.